కర్ణాటక ప్రాంతంలోని హుస్సేన్ పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో నిర్మించిన తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గురువారం 2 అడుగుల మేర 20 గేట్ల ద్వారా 8 గేట్లు 1 అడుగు మేర ఎత్తి నదికి నీరు విడుదల చేసినట్లు తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగువన కురుస్తున్న శివమొగ్గ, ఆగుంబే, కీర్తనహల్లి, మలనాడు, చీకుమంగళూరు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాం భారీగా నీరు వచ్చి చేరడంతో నదికి నీరు విడుదల చేశామన్నారు. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్రా రోజుకు పెరగడం వల్ల 1,00,000 క్యూసెక్ల నుండి 1,50,000 క్యూసెక్ల వరకు అవుట్ఫ్లో మారవచ్చని, ఇన్ఫ్లూను బట్టి ఏ సమయంలోనైనా పెంచవచ్చునని బోర్డు అధికారులు తెలిపారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం 1622.20 మొత్తం అడుగులు కాగా 102.576 టీఎంసీల నీరు ఉందన్న, ఇన్ఫ్లా రూపంలో 81,030 క్యూసెక్ల నీరు స్పీడ్వే డిశ్చార్జ్ ద్వారా 71,262 క్యూసెక్లు పెంచబడిందన్నారు. అలాగే ఈపీజీతో సహా మొత్తం 75,774 క్యూసెక్ల నీరు నదికి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత లెవెల్ 1622.22 ఉండగా నిల్వ సామర్థ్యం ఉందన్నారు. 102.656 టీఎంసీల రూపంలో 1,09,557 క్యూసెక్ల నీరు వస్తుందని, అలాగే కెనాల్స్ 7,849 క్యూసెక్ల నీరు విడుదల చేశామని తెలిపారు. కావున నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూగ జీవాలను నది వద్దకు తీసుకువెళ్లరాదన్నారు. ఆడేసిరే పాములు నీరు గట్లు అన్నా సాబ్ 20 నిమిషాలు అవుతుంది.